ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ సేవాదారిని. పరమాత్మ సేవ నన్ను ముందుకు నడిపించే ఒక శక్తి. పరమాత్మ సేవ నన్ను స్మృతి స్వరూప ఆత్మగా చేస్తుంది. పరమాత్మ సేవ దివ్యమైన ఆత్మగా చేస్తుంది. నేను పరమాత్మ సేవకుడని ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 30/1/2025. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సారం లేదు, అందుకే మీరు దీని పట్ల మనసు పెట్టకూడదు. తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. నా స్మృతిని నేను ఎవరితో కనెక్ట్ చేస్తున్నాను, ఎవరితో జోడిస్తున్నాను అనేది చెక్ చేసుకుందాం. ప్రశ్న: తండ్రి యొక్క ముఖ్యమైన డైరెక్షన్ ఏంటి? దాని ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? తండ్రి ఇచ్చే డైరెక్షన్: ఎవరి నుండి సేవ తీసుకోకండి, ఎందుకంటే మీరు స్వయమే సేవకులు. కానీ దేహాభిమానం కారణంగా తండ్రి యొక్క ఈ డైరెక్షన్ని ఉల్లంఘన చేస్తున్నారు. బాబా అంటారు, మీరిక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది, సత్యుగంలో సుఖం తగ్గిపోతుంది. స్వతంత్రంగా ఉంటామని అంటారు, కానీ మీరందరూ తండ్రిపై ఆధారపడి ఉన్నారు. నా లైఫ్లో నేను ఎవ్వరి నుంచి సేవ తీసుకోవట్లేదు కదా, సెల్ఫిష్గా లేను కదా, ఎవ్వరి లెక్కాచారాలను యాడ్ చేసుకోవట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. అందుకనే పాటలో ఏమనుంది? హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు. అంటే శివుడు భగవంతుడు భగవాను వాచ తన శాలిగ్రాముల కోసం, శివుడు మరియు శాలిగ్రాముల గురించి అయితే మనుషులందరికీ తెలుసు. అంటే శాలిగ్రాములంటే తన పిల్లలు. సో ఇద్దరు నిరాకారులే. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను వాచాని అనలేరు. ఎందుకు? భగవంతుడు ఒక్కరే ఉంటారు. మరి మీరు శివ భగవాను వాచ అనేది ఎవరి కోసం? పరమాత్మ వాచ మాటలు ఎవరి కోసం చెప్తారు? ఆత్మిక పిల్లల కోసం. బాబా అర్థం చేయించారు, పిల్లలకి ఇప్పుడు సంబంధం ఉన్నది తండ్రితోనే. అతనే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు వారు ఒక్కరే. స్మృతి కూడా వారినే చేయాలి. మరి బ్రహ్మ ఎవరు? వారి భాగ్యశాలి రథం. రథము ద్వారానే తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకోగలం. వారసత్వం ఇచ్చేవారు యాక్చువల్లీ దాదా లేఖరాజ్ కాదు, అతని శరీరం ఆధారం తీసుకున్నారు కాబట్టి అతని రథం అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ రథానికి ఏమైనా ఇబ్బంది కలిగితే, లేక ఏ కారణం వల్లనైనా పిల్లలకు మురళి లభించకపోతే, పిల్లల యొక్క పూర్తి అటెన్షన్ శివ్ బాబా వైపుకు వెళ్ళిపోతుంది. వారెప్పుడు అనారోగ్య పాలవ్వరు, బికాస్ వాళ్ళకి శరీరమే లేదు. పిల్లలకు ఎంతో జ్ఞానం లభించింది, వారు కూడా అర్థం చేయించగలరు. ప్రదర్శనలో పిల్లలు ఎంతగా అర్థం చేయిస్తారు.
జ్ఞానమైతే పిల్లల్లో ఉంది కదా! ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానం నిండి ఉండాలి. ఒకవేళ పోస్ట్ మురళి అప్పట్లో పోస్ట్ ద్వారా వచ్చేది కదా! రావడం ఆగిపోయింది. లేక ఏదైనా సమ్మె జరగందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? జ్ఞానమైతే పిల్లల్లో ఉంది కదా! ఏం జ్ఞానం? ఒకప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు కలియుగం, పాత ప్రపంచం అని అర్థం చేయించాలి. పాత ప్రపంచంలో సారమేమీ లేదు. ఇది పాటలో కూడా ఉంది. దీనిపైన మనసును ఎప్పుడూ పెట్టకూడదు. తండ్రి స్మృతిలో శిక్షలు తండ్రి స్మృతితో శిక్షలు కూడా కట్ అవుతూ ఉంటాయి. అంటే శిక్షలు క్లియర్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. తండ్రి స్మృతి తెగిపోతూ, తగ్గిపోతూ ఉంటే శిక్షలు తినాల్సిన అవసరం వస్తుంది. అలా ఎంతో మంది వెళ్ళిపోయారు. వారికి తండ్రి గుర్తు కూడా లేదు. వారికి పాత ప్రపంచం మనసు పడింది. పరమాత్మని మర్చిపోతున్నామంటే అర్థం ఏంటి? పాత ప్రపంచం పైన మనసు పడింది. ఈ ప్రపంచం చాలా దురుద్దేశంతో ఉంది. ఎవరిపైన మనసు పెట్టుకుంటే శిక్షలు చాలా లభిస్తాయి. పిల్లలు జ్ఞానం వినాలి. భక్తి మార్గపు పాటలు కూడా వినాల్సిన అవసరం లేదు. బికాజ్ దాని ద్వారా మన పాపాలైతే సమాప్తం అవ్వవు కదా! ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. స్వయం జ్ఞాన సాగరుడి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. సో నేను ఆత్మ ఎవ్వరి శరీరం పైన మనసును పెట్టకూడదు, మోహం పెట్టకూడదు, వారిని స్మృతి చేయకూడదు. నేను స్మృతి చేయాల్సింది పరమాత్మని. వారిని స్మృతి చేస్తేనే కదా నా ఆత్మ క్లియర్ అయిపోతుంది. అందుకని బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. పితా వ్రతులుగా లేక భగవంతునికి వ్రతులుగా అవ్వాలి. ఓ భగవంతుడా! వచ్చి మాకు సుఖ శాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అని భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. మరి భగవంతుడు సుఖ శాంతులు ఇచ్చేవారు భగవంతుడా? లేక మనకి మనం మన కర్మల లెక్కాచారం అనుసారంగా ఎంత సుఖం తీసుకోవాలి, ఎంత దుఃఖం తీసుకోవాలని మనపైన మనం అటెన్షన్ పెట్టాలి. వారి మతం పైన మనం నడవగలగాలి. భక్తి మార్గం వారు ఎంతగా జీ జీవహత్య మొదలైనవి చేస్తారు. ఇక్కడ జీవహత్య అనే మాటే లేదు. తండ్రి అంటారు. అంటే భక్తిలో సాక్రిఫైస్ కూడా చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ అలాంటివేమీ లేవు. స్వయం ఆత్మాని భావించండి. పరమాత్మతో యోగం జోడించండి. బాడీ కాన్షియస్‌లోకి రాకండి. లేస్తూ, కూర్చుంటూ పరమాత్మని స్మృతి చేయండి. సో, 100% అయితే ఎవ్వరూ పాస్ అవ్వలేరు. పైకి, కింద అవుతూ ఉంటారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి పట్ల అటెన్షన్ ఇప్పించకపోతే పొరపాట్లు చాలా జరిగిపోతాయి. బాబాతో అంటారు, బాబా మేము మాయతో ఓడిపోతున్నాం. పురుషార్థం చేస్తున్నాం. మళ్ళీ ఏమవుతుందో మాకే తెలియట్లేదు. నేను మాయతో ఓడిపోతున్నాను. మా ద్వారా పొరపాట్లు జరిగిపోతున్నాయి. మాకే అర్థం కావట్లేదు. దీని వలన బాబా ఏం చెప్తున్నారు? బ్రాహ్మణ కులపు పేరును మీరు అప్రతిష్ట పాలు చేస్తారు. 2 డేస్ బ్యాక్ మురళిలో కూడా చెప్పారు కదా! నా గడ్డానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అన్నారు కదా! సో మీరెప్పుడు బలహీనంగా వీక్‌గా అవ్వకండి. పరమాత్మని గ్లాని చేసి ఎలాంటి పనులు చేయకండి. మాయ ఎంతగా గట్టిగా చెంపదెబ్బ వేస్తుందంటే దానివల్ల వారు స్వయంగా ఓడిపోతారు. అంతేకాక క్రోధంలోకి వచ్చి ఎవరినైనా చెంపదెబ్బ కొట్టడం, లేక చెప్పుతో కొట్టడం మొదలు పెడతారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. స్వయాన్ని కూడా నష్టపరుచుకుంటారు. ఇతరులను కూడా నష్టపరుస్తారు. సో, అందుకని స్వయం నష్టపరుచుకోకుండా చాలా కృషి చేయాలి. రాహు గ్రహచారం కూర్చుంది కదా అందరిపైన. రాహు గ్రహణం అంటే దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అంటారు. సో, మన దగ్గర ఉన్న వికారాలను
అవసరం లేని వాటిని దానం చేయాలి. మాయ ఏం చేసింది? నల్ల ముఖం కల వారిగా చేసేసింది. గడియ గడియ ఏమైపోతుంది? శరీరమే గుర్తొస్తుంది. ఇంకా పిల్లలు పుడితే ఇంకా వారి స్మృతియే ఉంటుంది. ఇక వారు ఇతరులకి ఇంకేం జ్ఞానం ఇస్తారు? పిల్లలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రపంచము, పాత ప్రపంచం ఇవన్నిట్లో మనం మునిగిపోతే ఇంకా పరమాత్మ జ్ఞానం ఇంకెప్పుడిస్తారు? వారు చెప్పింది కనీసం వినను కూడా వినరు. మనమైతే ఇప్పుడు అందరినీ మర్చిపోయి ప్రయత్నం చేస్తాం. ఒక్క పరమాత్మనే స్మృతి చేసే ప్రయత్నం చేస్తాం. రోజంతా శివ్ బాబాని స్మృతి చేసే ఆలోచన ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తిగా అవుతుంది. మన మనస్సు పరమాత్మతో జోడింప చేయాలి. దేహాభిమానం తెగిపోతూ ఉంటుంది. ఇది ఎంత ఉన్నతమైన గమ్యం. ఆ గమ్యానికి చేరుకోవాలి అంటే పరమాత్మ స్మృతితో నాకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. కానీ పరమాత్మ సేవ ఎంతగా చేయాలంటే, సేవ చేస్తూ ఉంటే పరమాత్మ స్మృతి అంతగా నిలుస్తూ ఉంటుంది. కాలుడికే కాలుడైన పరమాత్మ తన పిల్లలకి ఎంతటి నషాను ఇప్పిస్తున్నారు. డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే ఇక పురుషార్థం కూడా ఎవరు ఏం చేయగలరు? ఫెయిల్ అయిపోతూ ఉంటారు. రాజధానిక స్థాపన అవ్వనే అవ్వదు. సో అందుకని బాబా అంటున్నారు, ప్రదర్శనీల సేవ కానీ, మేళాలో కానీ రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది. చాలా మంది మీ దగ్గరికి వస్తారు. కాకపోతే వాళ్ళందరికీ ఎంతగా అర్థం చేయించాలంటే, ఫస్ట్ మీకు అంతటి పరమాత్మ సేవ పైన అటెన్షన్ ఉండాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. వారి హృదయాన్ని కూడా ఆద్రోహిస్తున్నారు. బాబా అంటున్నారు ధారణలో, ఒకవేళ ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగితే ఆ సమయంలో చెవులు పట్టుకోవాలి. మళ్ళీ ఇంకా పొరపాటును చేయకూడదు. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ అంటారు కదా! ఆ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు కూడా దేహ అహంకారంలోకి రాకూడదు. జ్ఞానంలో ప్రవీణులై ఉండి అంతర్ముఖులుగా ఉండాలి. సత్యమైన పితావ్రతులుగా అవ్వాలి. జీవిస్తూనే బలి ఇవ్వాలి. జీవిస్తూనే బలి ఇవ్వాలి. ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. బుద్ధిహీనమైన పనులు కూడా ఏవి చేయకూడదు. బుద్ధిహీనమైన పనులు కూడా ఏవి చేయకూడదు. వరదానం వియా వియోగానికి సదా కాలం కొరకు వీడ్కోలు విచ్చేవారే స్నేహ స్వరూపులు. అంటే స్నేహిలకు ఏదైతే ఇష్టమో అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టం. ఇదే స్నేహం యొక్క స్వరూపం. నడవడం, తినడం, త్రాగటం, ఉండడం స్నేహిల మనసును నచ్చినట్లుగా ఉండాలి. అందుకే ఏ సంకల్పం లేక కర్మ చేసినా అది స్నేహి తండ్రి మనసుకు నచ్చినట్లుగానే ఉండాలి. స్నేహి తండ్రికి నచ్చినట్లుగానే చేయాలి. నిరంతరం యోగులుగా, సహయోగులుగా ఉండాలి కానీ వియోగులుగా కాదు. స్లోగన్ స్వభావాన్ని ఈజీగా మరియు పురుషార్థం పైన అటెన్షన్ కలదిగా తయారు చేసుకోండి. ఈజీ నేచర్ స్వభావం ఈజీ నేచర్‌గా ఉండటానికి ప్రయత్నిద్దాం. నేను ఆత్మ ఈజీ స్వభావం కలిగిన వాడిని. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఈజీ స్వభావం కలిగిన వారిని. ఏది కూడా మనసుకి తీసుకోకుండా మనసును తేలిగ్గా, శీతలంగా, శాంతిమయంగా చేసుకుంటాను. మనస్సును నిరాకారి తండ్రితో జోడిస్తాను. నేను ఆత్మ
సహజమైన స్వభావం కలిగిన వారిని. నేను ఆత్మ సదా మనస వాచ కర్మణ నిరంతర సేవాదారిగా అయి సత్యమైన తండ్రితో స్నేహాన్ని జోడిస్తాను. సత్యమైన తండ్రి ఆ నిరాకారుడు వారికి ఆకారి శరీరం లేదు. పవిత్ర స్వరూపుడు పవిత్రతా కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తాను. I, the soul, a divine personality. I always be an easy-natured soul, where I don't take anything to my heart. I experience the divine connectivity with the Supreme Father. I, the soul, be a blessed personality, where my every thought, word, and action are at Father's remembrance. I am the one chosen by the Supreme Father. I always try to maintain my own self-respect and be respectful towards others. Acha, I am a divine personality, an amazing personality, and a true personality, close to the form, where I reflects the Father's vibrations all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity with the Supreme Father. Spread the Father's vibrations to every part of this body and be a divine being. Om Shanti.